ఖచ్చితంగా అవినీతి జరిగింది, ఖచ్చితంగా ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఇవాళ కాకపోతే రేపు ప్రూవ్ అవుతుంది. కానీ ఇవి ఫేస్ చేసే ధైర్యం లేకనే ముఖ్యమంత్రి గారు కోర్టులకు పోయి, డివిజన్ బెంచ్లకు పోయి, సుప్రీంకోర్టుకు పోయి పేద విద్యార్థులతోని ప్రభుత్వం తలబడుతుంది. న్యాయమా ఇది? కరెక్టేనా? ఒక్కొక్క లాయర్ లక్షలు లక్షలు తీసుకొని వస్తాడు. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు పేద విద్యార్థుల మీద ప్రయోగిస్తారా? మరి ఇవాళ అదే విద్యార్థుల దగ్గర రాహుల్ గాంధీ వచ్చారు. నేను రాహుల్ గాంధీ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నా, మీ బీహార్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఇవాళ ఇక్కడ నుంచి నిరుద్యోగుల మాడికి కూడా వస్తాం, ఏవో వదిలిపెడతాం అనుకుంటారేమో, అక్కడ కూడా వచ్చి మీరు ఇక్కడ తెలంగాణ నిరుద్యోగులు ఎట్లా ఫెయిల్ చేసిరన్న విషయం అక్కడ కూడా చెప్తాం. మీరు ఎక్కడికక్కడ ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో విషయాలు చెప్పుకొని బయట పెడతాం అనుకుంటున్నామో, అట్లా కుదరదు. తక్షణమే ఎగ్జామ్ రద్దు చేయాలి. కేవలం గ్రూప్ 1 కాదు, ఏ ఒక్క విద్యార్థికి ఏ ఒక్క అభ్యర్థికి నష్టం జరిగినా ఊరుకునేది లేదు. నేను పోలీస్ వాళ్ళని మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, విద్యార్థులతోని ప్రశాంతంగా మాట్లాడుకుందామని వస్తే మీరు గొడవ చేశారు. గేట్లోకి రానియలే, గేట్లోకి రానిచ్చినాక లైబ్రరీలోకి పోనీయమంటున్నారు. పోనీయమంటే ఎట్లా జరిగేది, ఎట్లా మాట్లాడేది? ఇటువంటి అన్యాయం చేయొద్దని మళ్ళొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.